బతుకమ్మ పండుగకు చుట్టాలు దూరం, ఒక్కలే చేసుకుంటే కుదరదంటున్న జేజమ్మ. వనపర్తిలో సురువైన జిల్లాల లడాయి, తెలంగాణ అంతటా మోపైన జంగు. బర్త్డే దీపం ఆర్పనంటున్న మోడీ, బాధితుల కోసం జరుపుకోవాలని విజ్ఞప్తి. ఓడిపోయినా ఇల్లిడవని మాజీ ఎంపీలు, కరెంటీ నీళ్లు కట్ చేసిన కద్లని జగమొండ్లు. ఊగిన కాడనే ఆగిన దగ్గుబాటి ఉయ్యాల, ఆంధ్రకు అప్రకటిత అంబాసిడర్ గా అక్క. ఆంధ్ర దిక్కు 24 గంటల కరెంటీ, రెండో కన్ను మీద దయజూడమంటున్న జనం. అయ్యో నాకైతే ఏం చేయాలనో తెలుస్తలేదు. పండగనేమో దగ్గర పడుతుంది. ఎవరెవరిని విలువాలనో ఏమేం చేయాలనో, చీరలు కొనాలి, కొత్త గాజులు కొనాలి, ఓ ఇంకా చాలా పనులున్నాయి. మరి నాకే ఇట్లయితే మన తెలంగాణ బతుకమ్మ కవితమ్మకి ఎంత టెన్షన్ ఉన్నదో ఏమో. పండ్లెవడి ఎవరెవరిని పిలుస్తుందో ఎవరెవరిని మరుస్తుందో, ఉట్టుటోళ్ళని పిలిచి అసలోళ్ళని మర్చిపోతే ఎట్లా? అమ్మో నాకైతే భయం అవుతుంది. గందుకే రొక్క పారి మా మల్లన్నతోని యాద్ చెప్పిద్దాం. మల్లన్న ఒక్కసారి యాద్ చెయ్యే. మనము ఇండ్లనో బాయికాడనో ఇంత కోడి పిల్లని కోస్తేనే దగ్గరున్న చుట్టాలందరినీ పిలుచుకుంటాం, ఉన్నదో లేదో పెట్టి తోలుతాం కదా. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 4.5 కోట్ల మంది జనం సంతోషంతో మురిసిపోతున్నారు. అదిగాక కొత్త రాష్ట్రంలో బతుకమ్మ పండుగ కూడా రానే వచ్చిందా. మరి ఈ బతుకమ్మ పండుగ మన రాష్ట్రంలో మనం జరుపుకునేటట్టు చేసిన వాళ్ళని కూడా పండుగకు పిలవాలి కదా. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ సంపూర్ణ మద్దతు చేసింది, స్పీకర్ మీరా కుమార్ అమ్మ పెప్పర్ స్ప్రేలో ఉక్కిరి బిక్కిరైన బిల్లు మీద చర్చ నడిపింది, మాయావతి అమ్మ తెలంగాణకి ఇంకా ప్యాకేజ్ కూడా ఇవ్వాలన్నది. మరి ఇసొంటి వాళ్ళని పండుగకు పిలుచుకోవాలి కదా. బతుకమ్మ పండుగ అంటేనే ఆడవిళ్ళ పండుగనే. వాళ్ళు లేకపోతే వాళ్ళు చేయకపోతే తెలంగాణ ఆడికెళ్ళి వస్తుండే అని అడుగుతున్నది గద్వాల జేజమ్మ అర్ణ. తప్పకుండా మరి సోనియా గాంధీ గారిని ఆహ్వానించాలి. మరి ఆమె యొక్క ముఖ్య అతిథిగా ఆహ్వానించి వాజివే. మరి కవితక్క గౌరమ్మని చేసి తీరొక్క పువ్వులతోని బతుకమ్మను వేర్చి రామ 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 ఉయ్యాలో అని ఆటాడితే బతుకమ్మకు దాని కడుపుల దాచుకున్న తెలంగాణ న్యాయం అయినట్ట కాదు కదా. పండుగ అంటే అందరు కలిసి చేసుకుంటేనే పండుగ. అట్లాగాక తెలంగాణ రాష్ట్రంలో తొలిచూరు బతుకమ్మ కాబట్టి అందరిని పిలిచి మంచిగా పండుగ చేసుకుంటే మన పండుగ సంగతి, మన సంస్కృతి గురించి అందరికి తెలుస్తుంది. ఇగో తెలంగాణ ప్రజలకు ఇందుకోసమే తెలంగాణ కావాలనుకున్నారు కాబట్టి ఇచ్చినామని చెప్పుకునే తందుకు ఈ పెద్ద పెద్ద ఆడోళ్ళకు కూడా జరంత మోక దొరుకుతుంది. చుట్టాలు మన తానికి వచ్చిండ్రు కాబట్టి మనకు కూడా చాలా సంతోషం అవుతుంది అంటున్నారు అమ్మలక్కలు కూడా. ఎట్లయినా 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు హైదరాబాద్లో. గీలను కూడా పిలిస్తేనే మంచిగుంటుంది అంటున్నారు సార్ జనం. చూడాలి మరి కేసీఆర్ సార్ తెలంగాణకు సాయం చేసిన వాళ్ళని పిలుస్తాడా, కార్యం కానిస్తాడా అనేది. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. మరి సెప్టెంబర్ 17 ఏంటిది? విలీన దినమా, విమోచన దినమా? బుధవారం నాడు జెండా ఎక్కడెగురుతుంది? గోల్కొండ కోట మీదనా, గల్లీలల్లనా? వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు అట్లా అంటారు. ఏందో ఏమో నాకైతే అస్సలు సమజ్ అయితలేదు. అయినా నాకెందుకు తీయండ్రి, గీ ముచ్చట మీద వాళ్ళే తలకాయలు నొప్పి లేవంగా ఆలోచన చేస్తురట. గదేందో మనం కూడా ఇన్నాం నడురి. చూడబోతే గీ లీడర్లు ఎప్పుడు ఖాళీగా కనబడేటట్టే కొడతలేరు. అధికారంలున్నా ప్రతిపక్షంలున్నా గాని పబ్లిక్ కోసం ఏం సేవ చేయాలి, ఎట్లా చేయాలి అని ఇరాం లేకుండా తనలాడుతుంటారు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ కోసం మళ్ళొక పోరాటానికి సిద్ధమైనరు పువ్వు గుర్తు పార్టోళ్ళు. సెప్టెంబర్ 17ను విమోచన దినం చేయాలనని సర్కారు మీదకి సమరశంఖం ఊదిన్రు. ఏందకో వారం 10 రోజులు సంధి విలీన దినమని కారు గుర్తోళ్ళు, విమోచన దినమని పువ్వు గుర్తోళ్ళు ఇరాం లేకుండా మళ్ళా దొవ్వుకుంటున్నారు. పాము ముంగీస లెక్కనే పంచాది పెట్టుకుంటున్నారు అనుకోరాదురి. సెప్టెంబర్ 17 నాడు నిజాం రాజు హైదరాబాద్ ను భారతదేశంలో కలిపిండు కదా. అద్వర్ సంధి పబ్లిక్ అంతా నిజాం రాక్షస పాలనకెళ్లి బయటపడ్డారు కాబట్టి విమోచన దినంగా ప్రకటించాలని పువ్వు పార్టోళ్ళు అంటున్నారు. మొన్న 15 ఆగస్టు నాడు ఎగిరేసినట్టే అదే గోల్కొండ కోట మీద 17 తారీఖు నాడు మళ్ళా జెండా ఎగిరేయాలని పట్టుబడుతున్నారు. మీరట్లా చెయ్యకుంటే మేమే తెలంగాణ అంతటా గల్లీ గల్లీ జెండెగరేసి విమోచన దినం చేస్తామంటున్నారు. ఇక ఈ ముచ్చట మీద కారు గుర్తోళ్ళు కూడా పట్టు మీదనే ఉన్నారు. విమోచన ఎట్లయితది, విలీన దినమే. గీ పువ్వు గుర్తోళ్ళు ఉన్నతానుండరు, లేని పంచాది తీస్తున్నారని వాళ్ళంటున్నారు. తెగుతలేదు, ఓడుస్తలేదు, మొండి పెంచి పడ్డట్టే అవుతున్నది ఇద్దరికి. విలీనమో విమోచనో గాని పబ్లిక్ ఏమిటి కక్కెరకొస్తుందో వీళ్ళ పంచాదన్న ముచ్చట అర్థమైతలేదు. వాళ్ళు తేల్చరు, ఇల్లు వదలరు. కానీ లీడర్లకు వార్తలల్లా ఎట్లా కనబడాలి,
పబ్లిక్ అందరు మన కోసం ఎట్లా మాట్లాడుకునేటట్టు చేయాలన్న రాజకీయాలైతే బాగా తెలుసు అనుకుంటున్నారు కొంతమంది పబ్లిక్. మరిగా లాస్ట్కు గీ పంచాది ఏడదాకస్తదో చూడాలే. మన చంద్రాలు సార్ గురించి నాకు బాగా ఎరికే. మన సారుకున్న 2 కళ్ళల్లా ఏ కన్ను బాధపడ్డా చూసుకుంటుండలేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కుడి కన్ను అయితే మన తెలంగాణ ఎడమ కన్నేనాయే. మరి సారుకు 2 కళ్ళు కావాలి కదా. అందుకే మన తెలంగాణకు కూడా రెప్పగొట్టినంతసేపు కూడా కరెంటు పోకుండా వేస్తాడు. ఎట్లంటారా? ఇగో ఈ జుడురి మీకే మొత్తం ఎరకైతుంది. చంద్రబాబు సారును చూస్తే అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ కొన్ని మంచి పనులే చేస్తుంటాడు. ఏ మాటకు ఆ మాటని చెప్పుకోవాలి. కానీ మనకు 24 గంటల ఇరాం లేని కరెంట్ ఇచ్చేటందుకు 3 ఏళ్ళు పడుతుందని మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చెప్తే చంద్రాల్ సార్ ఇచ్చుడు కార్యం సుర్వే చేసిండాడు దిక్కు. మీకు 24 గంటల కరెంట్ ఇచ్చేటందుకు 3 ఏళ్ళు పడితే ఇక చూడు నాకు 3 నెలలు పట్టిందని సవాల్ చేసినట్టే ఉన్నదైన కథ. ఇప్పటికే ఆంధ్రాలో ఏ ఊళ్ళే చూసినా నిమిషం కూడా కరెంటు పోతలేదట. కిస్మత్ అంటే అల్లదే మరి. చంద్రాలకు కేంద్రంలో ఆల్లో ఇల్లో ఉండేప్పటికీ ముందుగాల ఉరికి కరెంటు కట్టుకు ఒప్పించుకున్నాడు. మనకు జర కష్టం ఉన్నది కదా. కొత్త వ్యవహారమాయ. మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉన్న కాడికి అక్కడోళ్ళే చదువుకపాయ. జర్ర తక్లీఫ్లు ఉన్నమాట వాజివే కానీ మరి ఎట్లా బయటపడతామో తెలుస్తలేదు. ఎట్లయినా తెలుగు వాళ్ళంతా ఒకటే అని చంద్రాల సార్ బొచ్చెడు మాటలు చెప్పిండు. తెలంగాణ నా ఎడమ కన్ను, ఆంధ్ర నా కుడి కన్ను అన్నాడు. కాబట్టి అయ్యా సారు జర్ర మా తెలంగాణ కరెంటు గురించి కూడా ఒక్క మాట చెప్పరాదు కేంద్రముల్లా. ఎందుకంటే మా తాన కరెంట్ లేక చిన్న గోస అయితలేదు సారు, చిన్న కథ అయితలేదు. జర ఎట్లనే చేసి 3 ఏళ్ళు మమ్మల్ని ఆదుకొని కోసి చేస్తామా అంటే ఆ 3 ఏళ్ల తర్వాత మా తాన బొచ్చడు కరెంటు తయారు చేస్తాడట మా ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. అప్పుడు మీకు మిత్తితోని ఇచ్చేస్తాం సార్. అయినా మీ తాన కరెంటు తక్కువనే వాడకం అవుతుంది. మాకంటేనేమో బోర్లు నడవాలంటే కరెంటు కావాలి. ఛీ, మస్తు హంగామా చేద్దాం అనుకున్నా. పెద్ద కేక్ ఆర్డర్ ఇచ్చి అందరినీ పిలుద్దాం అనుకున్నా. కానీ ఏం లాభం, ఏం చేయకుండా అయింది. ఒక్కోసారి మన చేతులలో కూడా ఏం ఉండదు. ఏం చేస్తాం? ఏంది లచ్చమ్మ గింతగనం బాధపడుతుంది అనుకుంటుర్రా? మరి పడొద్దా? ప్రధానమంత్రి పుట్టినరోజు అంటే మనందరికీ పండుగ లెక్కనే నాయే. మరి సారు కుర్చీ ఎక్కినాక వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా. అగో అందుకే ఇంత బాధపడుతున్నా. ఇంతకు మోడీ సార్ బర్త్డే ముచ్చటేందో తెలుసా మీకు? చూడురి. కాశ్మీర్ రాష్ట్రంలో వరదలు నరేంద్ర మోడీ సార్కు సంతోషం లేకుండా చేసినాయట. ఏదో చేసి వాళ్ళని కాపాడే ముచ్చట్లుగా సుమా సారు జన్మదినం చేసుకోకుండా అయినందుకట. ఓ దిక్కు లక్షల మంది జనం పొట్ట చేతుల పట్టుకొని ఇండ్ల మీదకి ఎక్కి భయపడుకుంటా బతుకుతుంటే నేను ఇక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటా ఉంటే జనం దిచ్చిపోరా. అవ్వల్లో ముద్దుగానే ఉన్నవయ్యా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్లెర్ర చేయరా. అందుకే ఈసారి జన్మదిన వేడుకల దీపం ఊచలేడట. సార్కి ఇట్లుంటే ఇక సార్ వాళ్ళ అమ్మ ఏమన్నా కానీ కొడుకు పుట్టిన దినం చేసే తీర్తా అని లడ్డూలు గిడ్డూలు తయారు చేపిస్తున్నదట. మొన్ననే పిండి పట్టించిందట గిండ్రికాడ. ఇక ముద్దలు కట్టిపిస్తున్నదట. కొడుకును ఎట్లా పెడతా ఎట్లనే చేసి అని. తల్లికేమో కొడుకు మీద ప్రేమ ఉంటే కొడుకుకేమో కాశ్మీర్ మీద ప్రేమ ఉండే. ఈ 2 ప్రేమల నడుమ ప్రధానమంత్రి సార్ నలిగి నారాజు అవుతున్నాడట. మరి ఇప్పుడు ఎట్లా అని సోచాయిస్తున్నాడట. తల్లి మనసు గాయపడవద్దు, కాశ్మీర్లో జనం ఆగం కావద్దని. అయితే ఈ ముచ్చటకు ఒక్క ఉపాయం ఉన్నది నరేంద్ర మోడీ సార్. ఏందంటే ఇప్పుడు నీకు సోషల్ నెట్వర్క్లో కోట్ల మంది అభిమానులు ఉన్నారు కదా. గాళ్ళకు ఒక మెసేజ్ పెట్టి సార్ ఎప్పుడు పెట్టేటట్టే. ఏందంటే నాకు బర్త్డే విషయం చెప్పేటోళ్ళంతా తలా 2 రూపాయలు దానం చేయాలని. ఒక్క 10 కోట్ల మంది ఇచ్చినా 20 కోట్ల రూపాయలు జమ అవుతాయి నీ బర్త్డే పేరు మీద. అవే పైకం తీసుకుపోయి కాశ్మీర్ వరద బాధితులకు అప్పచెప్తి వాంటే నా సామిరంగా వాళ్ళకు కూడా ఆలోచన వస్తుంది. ప్రధాని సార్ బర్త్డే మమ్మల్ని ఆదుకున్నది, ఆయన ఇసొంటి బర్త్డేలు ఇంకా చేసుకోవాలని కూడా దీవెన అడిచి పెడతారు. అప్పుడు అమ్మ చేతులతో లడ్డు నోట్లే పెట్టుకోవచ్చు. ఇటు కాశ్మీర్ గండం కూడా బయటపడుతుంది. ప్రతిపక్ష పోలకు కూడా అనేతందుకు ఏం ఛాన్స్ దొరకది. మీదికెళ్ళి వాళ్ళు కూడా 2 రూపాయలు దానం ఇస్తేనే వాళ్ళ పేరు కూడా నిలబడుతుంది. లేకపోతే జనం వాళ్ళ తోలు తీస్తారు కదా. 2 సెట్లు పెట్టిస్తావు ఎట్లయినా. ఇక ఒక్కడే దెబ్బకు 3 కార్యాలు అయితే సార్. కాబట్టి జర్ర దీని మీద మనసు పెట్టి అమ్మ మనసును అర్థం చేసుకో సార్. భారతమాత మనసును కూడా అర్థం చేసుకున్నట్టుంటది. పొమ్మన లేక పొగబెట్టుడంటే ఎరికే కదా మీకు. గదే డైరెక్ట్గా నోటితో చెప్పకుండా చేసే పనులు అన్నట్టు. కానీ ఇప్పుడు కేంద్ర సర్కారోళ్ళు పొమ్మని చెప్పి పొగబెడుతుండ్రట. అయినా కూడా కొందరు మనుషులు ఎంత పొగబెట్టినా ఓతలేరట. మరి ఇంతకా మనుషులెవరు? ఆ పొగ ముచ్చటేంది? అరుచుకుందాం నడుం రోపారి. ఇజ్జత్ పోయినా సరే ఇండ్లు ఖాళీ చేసేది లేదంటున్నారు ఢిల్లీలో ఉన్న మాజీ ఎంపీలు 30 మంది. మొన్నటిసారి ఓట్లల్లో ఓడిపోయినరు, పదవులు పోయినాయి, అన్ని పోయినాయి. ఇక మరి కొత్త వాళ్ళకి ఇండ్లు కేటాయించాలి, జర ఖాళీ చేయండి పటేన్లు అంటే అగో మీరు చెప్తే ఖాళీ చేస్తామా, మాకు ఇంకా ఇండ్లనే ఉండాలని ఉన్నది, ఏం చేసుకుంటారో చేసుకోనరని బెదిరిస్తున్నారట ఆఫీసర్లను.
అయినా మీ సర్కారు వాళ్ళకి దమాక్ లేదు కానీ ఒక్కసారి ఎంపీగా గెలిచిందంటే చాలు వాళ్ళు ఎన్ని తైతక్కలాడినా మీరు పట్టించుకోవద్దువా అని కూడా అంటున్నారట. గీట్ల మోపైన కొంతమంది అందులో మన గౌరవనీయుడు అజరుద్దీన్ సార్ కూడా ఉన్నాడట ఆ 30 మందిలా. ఇగో గిది కథ. అరే జనం వద్దన్నారు కదా, మమ్మల్ని ఓడగొట్టిండ్రు కదా, మరి జనం గట్టే సొమ్ముతో నడిచే ఇండ్లల్లో ఎట్లుండాలనే సోయి కూడా లేదు, మీదికెళ్ళి రుబాబు మాటలు. ఇక మీరు ఇట్లా చేస్తారా తాత అని కేంద్రం వాళ్ళు ఏం చేసిండ్రో ఎరికేనా? ఎవరైతే ఖాళీ చేయమంటే చేస్తలేరో వాళ్ళ ఇండ్లల్లో కరెంటు కట్ చేసిండ్రట, నల్ల నీళ్లు రాకుండా చేసిండ్రట. ఇప్పుడు మంచిగా కాలే ఎవ్వరం ఎలుక పొక్కలకు దొరికితే ఏం చేస్తారు, పొగ పెట్టి బయటికి కురుకొచ్చేటట్టు చేస్తారు. అగో గిదే పని చేస్తున్నారు ఇప్పుడు కేంద్రం వాళ్ళు. కానీ జగమొండిలు మోపోయినరా మా ఢిల్లీలో, వీళ్ళకి ఎట్లా వస్తుందో ఏమో అని తిట్టుకుంటున్నారు. కొత్తగా గెలిచి బాసాన్లు పట్టుకొని బయట నిలబడ్డోళ్ళు. మన తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ఎరికే కదా, సానియా మిర్జా. మరి మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఎవరో చెప్పాలనా? చెప్తా కానీ గీ ముచ్చట ఎవ్వరితో చెప్పద్దు మీరు, ఎందుకంటే అది ఇంకా చంద్రాలు సారు ఫైనల్ చేయలేదు. అయినా చంద్రాలు సార్ ఉన్నాక వాళ్ళకు వేరే అంబాసిడర్ అవసరమా అనుకుంటుర్రు కదా? కరెక్టే అనుకుంటుర్రు, మీరు కూడా నా లెక్కనే సేమ్ టు సేమ్ అనుకుంటుర్రు. ఇంతకు ఎవరో చెప్పలేదు కదా, అన్నీ నేనే చెప్తే ఎట్లా చెప్పుర్రి, మీరు కూడా చూడుర్రి. ఉయ్యాల ఊగి ఊగి ఏడికొచ్చి ఆగుతుంది, ఏడికెళ్ళి ఊగుడు సురువైతుందో గాడికే వచ్చి ఆగుతుంది కదా. మన తెలుగింటి ఆడపడుసు పురంధేశ్వరమ్మ కూడా సేమ్ టు సేమ్ అంతే. అయ్యబెట్టిన పార్టీకి ముందుగాల జై కొట్టి ఆడగిట్టకపోయే వర్కల్లా చెయ్యితోని చెలిమి చేసి దానికి జనం చెల్లు చీటి రాసే వర్కల్లా పువ్వు కొప్పులో పెట్టుకొని పువ్వు ఆడిపోయినాక సైకిల్ ఎక్కి ఉరుకుదామనుకుంటున్నదట. ఇది ఎవరో కాదు, చంద్రాల్ సార్ వదినే పురందక్కనే చెప్పింది. పోతుందట తెలుగుదేశంలకు, కానీ ఇప్పుడు కాదట. మరి ఇంకా జనంత టైం ఉన్నదట. తిది నక్షత్రం వర్జం చూసుకొని అప్పుడు మరిది పార్టీలకు ఎడమకాలు వేసి ఎంట్రీ ఇస్తా అంటున్నది. అనుడే కాదు, మరిది పనితనం బాగున్నదట. ఎవరైనా ఉంటే చంద్రాల సామ్రాజ్యంలో పెట్టుబడి పెట్టుండ్రి, రూపాయి పెడితే 5 ఏళ్ల కల్లా 5 రూపాయలు అవుతుందని అనధికారిక బ్రాండ్ అంబాసిడర్ పాత్ర కూడా పోషిస్తున్నది. ఎట్టు పెట్టి నందమూరి నారా ఫ్యామిలీలకు ఉన్న అదృష్టం ఈ దునియాలో ఎవరికి లేకుండొచ్చు. నందమూరి ఓడిపోతే నారా అధికారంలో ఉంటుంది, నారా ఓడిపోతే దగ్గుబాటి రూపంలో నందమూరి అధికారంలో ఉంటుంది. ఎటు పడ్డా వీళ్ళదే రాజ్యం ఉండే మొన్నటిదాకా. ఇక ఈసారి ఇది ఉల్టపల్ట అయ్యేటట్టున్నది. పురంధేశ్వరమ్మ సైకిల్ ఎక్కిందంటే సైకిల్ మీద ఇంత ఏటు పడ్డట్టే, పయ్యల గాలి ఎక్కువ కొట్టిపిస్తే పరుగులు పెట్టినట్టే అనుకుంటున్నారు పసుపు తమ్ముళ్ళు. కాంగ్రెస్ అనగానేమి? కాంగ్రెస్ అంటే పెద్ద పెద్ద లీడర్లు ఉండే పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు ఏం చేస్తుంటారు? కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు మీటింగుల్లో మైకుల ముంగట స్పీచ్లు ఇస్తారు, ఎన్నికలు వస్తే ఎట్లా గెలవాలని ముచ్చట్లు పెట్టుకుంటారు. కానీ అనుకున్నది అనుకున్నట్టు ఎప్పుడూ చేయరు. ఇంకొందరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు ఉంటుంటారు. ఇంకా అమ్మా అన్నీ నేనే చెప్పాలనా? ఆశ దోశ ఇడ్లీ ఓడా, మీరు కూడా చూడాలి కదా, చూడరి. మొన్న మెదక్ ఎన్నికల జరంతా ముఖం మీద కడబడ్డట్టుంది కాంగ్రెస్ వాళ్లకు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఓట్ల మీద ధ్యాస పెట్టిండ్రు. ట్యాంక్ బండ్ పక్క బంటున్న జలవిహార్ కాడ పెద్ద టెంట్ వేసి అందులో మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నారు. ఇక ఢిల్లీకి వెళ్ళి 2-3 పెద్ద మనుషులు వచ్చిండ్రు. అదే డిగ్గిరాజ్ సారు, కుంతియా సార్, కొప్పులరాజ్ సార్ వచ్చి మీటింగ్ లో కూర్చున్నారు. హైదరాబాద్ లో తడాక చూపియాలని అందరు మాట్లాడిండ్రు. కార్యకర్తలకు ఎంత ఆపతున్నా ఆదుకుంటామని చెప్పిండ్రు. ఆపదలో అడ్డుకోవటానికి ఏంది సారు? ఆపదలో అడ్డుకోవటానికి ఏంది రేణుకమ్మ ఇది? సార్ ఎటో మాట్లాడుతున్నాడు. బి వెరీ వెరీ కేర్ఫుల్. దీనికి మనం అలర్ట్ గా ఉంటే దీనికి వ్యతిరేక పోరాడాలి. ఇగో గీ క్రమశిక్షణ గల కార్యకర్త ఎవరో చేతులు కట్టుకొని నిద్రపోతున్నాడు. అన్నా హనుమంతన్నా నువ్వేనా? లేవు లేవు, నీ వంతు వచ్చిందట, మాట్లాడు, అందరు ఇంటరాట. తరతరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి మహిళలు ఆడాడు. కురక ఇప్పుడు ఇల్లొంత వచ్చిందా? ఓదికు హనుమంతం మైక్ వలిగిపోయేటట్లు లొల్లి పెడుతుంటే కూడా వీళ్ళిద్దరికి ఎట్లా నిద్ర పడుతుండొచ్చు? ఓ అయ్యా, ఎవరిని చూసి నేర్చుకున్నారు ఈ నిద్రపోవుడు? ఓహో ఇదా కథ. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన డిగ్గి సారే నిద్రపోంగా లేంది, మేం పోతే ఏమొచ్చింది అనుకుంటున్నట్టున్నారు. అందుకే నిద్రతో ఫైటింగే చేస్తున్నారు కదా. ఇక వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, మాట్లాడేటోళ్ళు మాట్లాడిండ్రు, తిట్టేటోళ్ళని తిట్టిండ్రు, ఇక వెళ్ళిపోయినరు. ఇది కథ కాంగ్రెస్ ది. నేను ఇప్పుడు అర్జెంటుగా నిరాహార దీక్ష చేయాలి. ఎట్లా పెట్టి కేసీఆర్ సార్ను ఒప్పించి మా ఊరును జిల్లా చేపియాలి. అంతే, డిసైడ్ అయినా కదా, అదే ఫైనల్. కానీ కేసీఆర్ సారేమో జిల్లాలు గిల్లాలు ఏం లేవు, ఎవరన్నారు మీతోని అంటున్నాడు. ఇంకొందరేమో మాకు జిల్లా కావాలంటే మాకు కావాలి అని నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి నేను ఇప్పుడే చేయాలనా ఇంకొన్ని రోజులు ఓపికే పట్టాలనా? సరే, గీ సారు అందరికంటే ముందుగానే దీక్ష కూర్చున్నాడు కదా, ఆయన ముచ్చట ఏడదాకా వచ్చిందో చూసి వెనక ఆలోచిద్దాం. చూద్దాం నడురి.
కొడుక లేవనే లేచిందిగా కొత్త జిల్లాల జంగు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని ఎవరు చెప్పినరో ఏమో తెలియదు కానీ ఏయ్ మా పేరెందుకు లేదని లడాయి మోపు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలకు వెళ్ళి నాగర్ కర్నూలు జిల్లా చేస్తున్నారని మొన్న ఏడికెళ్ళో లీకు కాగానే చల్ నీ అవ్వ నాగర్ కర్నూలు జిల్లా చేసేదంటే మేము పనికిరాని వాళ్ళమా, మాదెటు పోవాలి అని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి సార్ దీక్షనే మొదలు పెట్టిండు. 2 రోజుల బట్టి జనాన్ని వెంట పెట్టుకొని టెంట్ వేసుకొని కూర్చున్నాడు. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి ఇరకగానే మెల్లగా ఎత్తుకపోదామని చూసిండ్రట. చిన్నారెడ్డి సార్ జర ఇసొంటి కథలు బాగానే చూసిండు కదా ఇదివరకు కూడా. అందుకే పోలీసు వాళ్ళ కంటే ముందుగానే దీక్షా స్థలం ఖాళీ చేసి ఇంటికి పోయి గేటుకు తాళం వేసుకొని లోపల చేస్తున్నాడట దీక్ష. నిన్న అద్దుమ రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి అయ్యా చిన్నారెడ్డి సారు మీకు దండం పెడతాం, మీరు ముందుగాలనే బక్కగున్నారు, ఈ గీక్షలు చేస్తే పానం సుస్తవుతుంది, మా మాటిని దవాఖానా పోదాం రా అని ఎంత చెప్పినా అగో నాకంటే బక్కగున్న కేసీఆర్ సార్ దీక్ష చేస్తే ఏం కాలే నాకేమవుతుందివా పో వనపర్తిని జిల్లా చేయాలి, నేను దీక్ష ఇడిచిపెట్టాలి అని చెప్పిండట. నా ప్రాణానికన్నా ఇవాళ వనపర్తి జిల్లా కావడం ముఖ్యమైనటువంటి మాట కూడా నేను చెప్పడం జరిగింది. అందుకని అలాంటి హామీ రానంత వరకు నేను తప్పకుండా నా దీక్ష కొనసాగిస్తాను. చూసిండ్రు కదా జిల్లాలు లేవు గిల్లాలు లేవు అని తీర్వాటకం చేసుకొని మన ముఖ్యమంత్రి సార్ చెప్పినాక కూడా ఇంకా లడాయిలు సురువైతున్నాయి. అంటే రేపు పుసుక్కున జిల్లాలు గివ్వి చేస్తున్నామని తెలిస్తే నా సామిరంగా కేసీఆర్ సార్కు అస్సలు తమాషా చూపించేటట్టున్నారు జనం. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన జిల్లాలు వాళ్ళకి ఇవ్వకపోతే లడాయి మోపు చేస్తారు కదా. అందుకే కేసీఆర్ సార్కు తలకాయ నొప్పి తప్పేటట్లేదు. చూడాలి మరి ఏడికి వస్తుందో ఈ కథ. మీకు ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేస్తా, దానికి జవాబు చెప్తే మీరు గ్రేట్ అంటే గ్రేటే పోర్రి. సరే మరి మంచిగినుండ్రి అడుగుతున్నా, మన డిప్యూటీ సీఎం రాజయ్య సార్ ఎరికే కదా, రాజయ్య సారు గా సారుకు రాజయ్య అని పేరెట్లొచ్చింది ఇక చెప్పురి. నాకు తెలుసు మీకెవ్వరికి జవాబు ఎరకలేదని, కానీ మీరు ఏం ఫికర్ చేయకురి, మేమున్నాం కదా మేము చెప్తాం, మీరు వేసుకోరే. ఏంది ఎవరో అనుకుంటున్నారా, గీనే మన డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య సారే. నొసల్ నిండా అడ్డం బొట్టు పెట్టేవాటికల్లా గుర్తుపడతలేనట్టున్నారు. మరి ఎవడాల రాజన్న తానకపోతే అట్లనే పెడుతుంటారు కదా, మన సారు కూడా అట్లనే పెట్టిండ్రు. కావాలంటే మాట్లాడుతున్నాడు ఇనుండ్రు పారి. సారు నువ్వు ఒక పారి మాట్లాడు సారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం విన్నారు కదా, ఇంకేమన్నా అనుమానం ఉన్నదా? ఇక ఇప్పుడు అసలు ముచ్చట ఇనుండ్రి. మన సార్కు రాజయ్య అని పేరెట్లొచ్చిందో ఎరికేనా? ఎవడాల రాజన్న పేరే సార్కు పెట్టిండ్రట. మరి ఆ పేరెట్లా పెట్టిండ్రు సార్ కన్నా ముచ్చట ఆయన్నే చెప్తున్నాడు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటూ 5 నిమిషాలు. సరే సార్ మీరు కానియండ్రి. ఇక వేములవాడ రాజన్న మా విలవేల్పు. మా అమ్మ నాన్నకి సంతం లేనప్పుడు మా అమ్మమ్మ ఇక్కడికి తీసుకురావడం వల్ల మరి ఆ రోజులలో బస్ సౌకర్యం కూడా లేదు. నడిచి వచ్చి దేవునికి మొక్కి మళ్ళీ పుట్టిన తర్వాత భుజాల మీద ఎత్తుకొని నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇంటికి తీసిన అది అసలు ముచ్చట. ఇక గుడికాడ కొల్లాగా మొక్కు తీర్చుకున్నాడు సారు, కానీ ఏడికి పోయినా గానీ వీటినైతే మర్చిపోడు. అయ్యో గీ లాగే సార్ను గుర్తుపట్టలేనట్టున్నది. సార్ను ఎవలో అనుకొని వెనక పోతున్నది. ఓ ఎవలో కాదే మన రాజయ్య సారే నడుస్తుంది. ఇక దానికి కట్టేయి సారు. మొత్తానికి ఇట్లా ఎవడాల రాజన్న దర్శనం పూజ అన్ని పూర్తి చేసుకున్నాడు. అట్లనే తీపి గుర్తులన్నీ నెవరేసుకున్నాడు సారు. మీరంతా బండ్లకు కార్లకు పూజలు ఎప్పుడు చేస్తారు? కొత్తగా కొన్నప్పుడు దసరా పండుగ నాడు నిమ్మకాయలు దొక్కించి మొక్కుతుంటారు కదా. కానీ ఇప్పటి సంది నా మాటిని రోజు పూజలు చేయండ్రి, అట్లా చేస్తేనే మంచిది. అగో రోజెందుకు పూజలు చేయాలి అనుకొని ఊకుంటారా? తర్వాత మీ ఇష్టం, నాది బాధ్యతగానే కాదు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఇగో ముందుగల గీ ముచ్చటినుండ్రి, మీకే ఎరకైతుంది. వెనక సిరి మీరే అంటారు గీ లచ్చవ చెప్పింది కరెక్ట్ అని. బండ్లు కార్లు జీపులు లారీలు మీ తాన ఎసోంటి వాహనాలున్నా సరే 2 పాయాలుంటే 2 నిమ్మకాయలు, 4 పాయాలుంటే 4 నిమ్మకాయలు లొక్కిచ్చి బయటికి వెళ్ళుండ్రు. ఇక అట్లనే మీకు నచ్చిన దేవుణ్ణి మీ బండ్లను కూడా మంచిగా మొక్కుకొని రోడ్ల మీదకి రాండ్రి. ఇట్లా ఏ ఒక్క రోజో కాదు, రోజు అట్లనే చేయుండ్రి. ఎందుకట్లా అంటే మన రోడ్ల మీద ట్రాఫిక్ ను అమెరికా దుబాయ్ అసోంటి దేశాలలో ట్రాఫిక్ లెక్క తయారు చేయబోతున్నారట కేంద్ర సర్కారోళ్ళు రాష్ట్ర సర్కారోళ్ళు కలిసి. మరి నిమ్మకాయ పూజలకు అమెరికా ట్రాఫిక్ ఏంది సంబంధం అంటారా? ఎట్లా అంటే చెప్తా వినుండ్రి. ఎర్ర లైట్ పడ్డా ఆగకుండా సిగ్నల్ జంపు చేసినా, కాగితాలు సరిగ్గా లేకపోయినా, నా బండి నా ఇష్టం అని ఇష్టం వచ్చిన తీర్ల బండ్ల రూపురేఖలు మార్చుకున్నా, మందు దాగి బండ్లు నడిపినా, పుసుక్కున వేరేటోళ్ళకి ఎవరికైనా టక్కర్ పెట్టి తప్పించుకొని పోయినా, ఇట్లా ఏదన్నా గాని ఇడిచిపెట్టే ముచ్చట ఉండదు. ఇక మీ లైసెన్సులు రద్దు చేసుడో బండ్ల
అమ్మినా కూడా రానంత పెనాల్టీ వేసుడో ఉంటది. అవే కాదు అవసరం అయితే జైల్లో కూడా కూర్చోబెడతారట. అగో గందుకే చెప్తున్నాము, ఇటువంటి ఏం కావద్దని రోజు పూజలు చేసుకొని రోడ్ల మీదకి రాండ్రి. మొన్న ఇదివరకే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ బట్టలకు కెమెరాలను పెడుతున్నారు మన తెలంగాణ సర్కార్ వాళ్ళు అని చెప్పినాం కదా. ఇక ఇప్పుడు మోడీ సర్కార్ వాళ్ళు కూడా పబ్లిక్ కు సేవ చేసేందుకు సేమ్ ఇటువంటి ఆలోచన చేస్తుందట. పెనాల్టీలు, లైసెన్సులు రద్దు చేసుడు, జైలు శిక్షేసుడు ఇటువంటి అన్ని చేసేందుకు కొత్తగా ట్రాఫిక్ చట్టం తయారు చేస్తున్నారట. కానీ ఎంత మంచి ఆలోచన చేసిండ్రు కేంద్ర సర్కార్ వాళ్ళు, తెలంగాణ సర్కార్ వాళ్ళు కలిసి. ఎందుకో ఏమో గానీ అటు మోడీ సార్కు ఇటు కేసీఆర్ సార్కు అప్పుడప్పుడు ఒక్క తీరు ఆలోచనలే వస్తున్నాయి. పబ్లిక్ కు ఎన్ని తీర్ల సేవ చేయాలో అన్ని తీర్ల చేస్తున్నారు. ఇక ఇట్లా చేస్తే బండ్లు, కార్లు ఉన్నోళ్ళంతా అక్కడికున్నా లేకున్నా గానీ బయటికి తీయకుండా అవుతుంది. ట్రాఫిక్ సమస్యనే లేకుండా అవుతుంది. డీజిల్, పెట్రోల్ ఖర్చు కూడా మస్తు తక్కువ అవుతుంది. ఇక మొత్తానికి అటు పబ్లిక్ కు ఇటు సర్కార్ కు రెండు తీర్ల మేలైతుంది అనుకోరాదుండ్రి. ఇగో గీ ఇయాల్టి ముచ్చట్లు. రేపు ఇట్లనే మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొస్తా. గట్లనే మెదక్ల ఎవరు గెలిచిండ్రు కూడా చెప్తా. అప్పటిదాకా చూస్తూ ఉండండి V6.